Hello everyone, welcome back to the brand new session of Disha program. Myself Dr. Karthik, faculty of Sai Ram Samudra Education. పేపర్ 5లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్ టాపిక్ నుంచి మనం ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ సబ్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. సో బిఫోర్ స్టార్టింగ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్, సో లెట్ us know about the program. ఒకసారి ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ మనం చూద్దాం. సో దిస్ దిశా ప్రోగ్రామ్ ఈజ్ ఏ ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఎవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా సైంటిఫికల్లీ ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడిందమ్మా. సో వీళ్ళందరి కోసం మన సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్ వారు సో మొత్తం టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు ఉచితంగా ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. సో ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్లోకి వెళ్ళినట్టయితే, సో దిస్ దిశా ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషల్లీ సైంటిఫికల్లీ డిజైన్ ప్రోగ్రామ్ ఫర్ ద టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఎవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా ఒక వరప్రదాయని కింద, అద్భుతమైనటువంటి అవకాశం కింద ఈ యొక్క దిశా ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. దాంతోపాటు ప్రతిరోజు మనకి ఈ ప్రోగ్రాంలో మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా మన సిలబస్కి అనుగుణంగా మనకి ఒక మెయిన్స్ క్వశ్చన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్ 8 AM కల్లా, అంటే తెల్లవారుజామునే 8 గంటల కల్లా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మనకి దిశ నుంచి క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. దాంతోపాటు ఎవ్రీడే ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్. సో మొత్తం డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది ఫ్యాకల్టీ ద్వారా మోడల్ ఆన్సర్ పీడిఎఫ్తో పాటు మనం 7 PM కల్లా మనక టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ని మిస్ కాకుండా వాచ్ చేయండి అమ్మా. ఫర్ దట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మన ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని కానివ్వండి, టెలిగ్రామ్ ఛానల్ని కానివ్వండి, వెంటనే జాయిన్ అయినట్టయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్, ప్రతి ఒక్క దిశా ప్రోగ్రామ్ అనేది కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా కంప్లీట్గా వాచ్ చేసేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, సో దిస్ వాజ్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్ స్పాన్సర్డ్ బై ద సాయిరామ్ సముద్రావ్ ఎడ్యుకేషన్. ఓకే, సో నౌ లెట్ us see the question. సో ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో లెట్ మీ జూమ్ ఇట్. Assess the significance of the Western Ghats in conservation of India's biodiversity. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నారమ్మా? దే ఆర్ ఆస్కింగ్ టు అసెస్. సో అసెస్మెంట్ అంటే ఏంటమ్మా? సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై, వీ హ్యావ్ టు మెన్షన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్ ఏరియా. సో వెస్టర్న్ ఘాట్ ఏరియా ఇస్ ద వన్ ఆఫ్ ద 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ద ఇండియా. సో ఇండియాలో ఉన్నటువంటి 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో వన్ ఆఫ్ ద మేజర్ అండ్ ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ కింద మనకి వెస్టర్న్ ఘాట్స్ అనేది ఉంది. సో వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి బయోడైవర్సిటీని ఏ విధంగా మనం కన్జర్వ్ చేయాలి అనేటువంటిది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద సిగ్నిఫికెంట్ రోల్ ప్లేడ్ బై ద వెస్టర్న్ ఘాట్స్ ఇన్ కన్జర్వింగ్ ద ఇండియాస్ బయోడైవర్సిటీ. సో క్వశ్చన్ని మనకి 10 మార్కుల ప్రశ్న అడగడం జరిగిందమ్మా. సో ఇప్పుడు కూడా 10 మార్కర్ క్వశ్చన్స్ మీరు ఎట్లా రాస్తారంటే, సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 200 పదాలు, అంటే 200 వర్డ్స్ మించి మీరు రాయకూడదు. దట్ ఈస్ ద వర్డ్ లిమిట్ మెన్షన్ బై ద టీజీపీఎస్సీ. దాంతోపాటు మనకి అట్లీస్ట్ 3 పేజ్ ఆన్సర్ మీ నుంచి టీజీపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, 2 to 3 పేజ్ ఆన్సర్ ఈజ్ మస్ట్. దాంతోపాటు మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమ్మా? సో 11 minutes, అంటే 11 నుంచి 12 నిమిషాల లోపే మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో రఫ్లీ 11 to 12 minutes విల్ బి యువర్ టైమ్ అండ్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద ఎంటైర్ ఆన్సర్ ఇన్ 11 minutes. 11 నిమిషాల్లోనే ఆన్సర్ని ముగించాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మన యొక్క క్వశ్చన్ని ఎన్ని వర్డ్స్లో రాయాలి, ఎన్ని పేజెస్లో మనం రాయాల్సి ఉంటుంది, ఎంత టైంలో రాయాల్సి ఉంటుంది అనేటువంటిది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే, సో నౌ లెట్ us see the approach. సో ఒకసారి ఆన్సర్ని ఎట్లా మనం రాయాలో మనం చూద్దాం. సో ఎప్పుడు కూడా ఆన్సర్ రాసే ముందు క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా చదువుకోవాలని చెప్పి నేను పదే పదే చెప్తా ఉంటాను. ఎందుకంటే బికాస్ యూ హ్యావ్ టు అండర్లైన్ ద కీవర్డ్స్. ఇక్కడ కీవర్డ్స్ అనేవి మీరు అండర్లైన్ చేసుకున్నట్టయితే ఆ కీవర్డ్ ద్వారానే ఇంట్రడక్షన్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ కీవర్డ్ ఏంటమ్మా? దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ గురించి బ్రీఫ్గా మీకు తెలిసినటువంటి పదాల్లో 3 to 4 లైన్స్లో దాని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ, ఓకే, అరౌండ్ 3 to 4 లైన్స్ అంటే ఏంటి, 30 వర్డ్స్ మించి మీరు రాయకుండా జాగ్రత్తగా 3 to 4 లైన్స్లో ఇంట్రడక్షన్ ఇవ్వండి. సో వెస్టర్న్ ఘాట్స్ని ఇక్కడ దాని యొక్క రోల్ని, దాని యొక్క సిగ్నిఫికెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ 3 to 4 లైన్స్లో ఇంట్రడక్షన్ మీరు ఇస్తే సరిపోతుంది. దట్ విల్ బి ఏ గుడ్ ఇంట్రడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ కమింగ్ టు ద బాడీ, సో ఇక్కడ ఏం అడుగుతారమ్మా? దే ఆర్ ఆస్కింగ్ అసెస్ ద సిగ్నిఫికెన్స్. సో మన దాని యొక్క గొప్పతనాన్ని మనం అసెస్మెంట్ చేస్తే, అసెస్మెంట్ అంటే ఏంటి? సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద ఫ్యాక్ట్స్. అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తూ ఏ విధంగా వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి డేటా అనేది సో దాని యొక్క సిగ్నిఫికెన్స్ని తెలియజేస్తుంది. ఎస్పెషల్లీ దానిలో ఉన్నటువంటి ఫ్లోరా కానివ్వండి,
ఓకే, అక్కడ ఉన్నటువంటి మొక్కలు కానివ్వండి లేదా యానిమల్స్ కానివ్వండి, సో వాటికి ఉన్నటువంటి జీవ వైవిధ్యం ఎస్పెషల్లీ బయోడైవర్సిటీ అనేది ఏ విధంగా ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ఎండమిక్ స్పీషీస్ అంటే లోకలైజ్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, లోకలైజ్డ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం మెన్షన్ చేస్తూ, సో ఎండమిజం ఈజ్ ఆల్సో ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద ఇండికేటర్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో వాటిని కూడా మనం మెన్షన్ చేద్దాము. ఓకే, సో ఆల్ ద ఇంపార్టెంట్ డేటా హ్యాస్ టు బి పుట్ ఫార్వర్డ్. అదేవిధంగా మొత్తం డేటా అంతా కూడా మనం అసెస్ చేస్తూ ఏ విధంగా ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ అనేది ఇండియన్ బయోడైవర్సిటీని పెంపొందించేటువంటి విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాం. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు ప్రొవైడ్, ఓకే, వెస్టర్న్ ఘాట్స్ ప్లే వెరీ వెరీ హ్యూజ్ రోల్, ఇంపార్టెంట్ రోల్ని ఇక్కడ ప్లే చేస్తున్నాయి ఇన్ మెయింటైనింగ్ ద ఎకలాజికల్ ప్రిజర్వేషన్ యాజ్ వెల్ యాజ్ ద బయోడైవర్సిటీ. ఓకే, సో ఈ విధంగా రఫ్లీ మనం 30 to 40 వర్డ్స్లోనే మనం టాపిక్ని కంక్లూడ్ చేసుకుందాం. ఓకేనా, సో అరౌండ్ 3 లైన్స్ వరకు రాసినట్టయితే దట్ విల్ బి ఎనఫ్ ఫర్ ద కన్క్లూషన్. ఓకే, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అమ్మ, అందరూ కూడా రాయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ మనకి లెంగ్దీ క్వశ్చన్ కానివ్వండి, ట్విస్ట్ కానివ్వండి, డిఫికల్ట్ వర్డ్స్ కానివ్వండి ఎక్కడా కూడా కనిపించవు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, సో యూ కెన్ రైట్ ఈజీలీ. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, సో వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఖచ్చితంగా ఎస్పెషలీ మన యొక్క బయోడైవర్సిటీ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుందమ్మా. సో డోంట్ మిస్ ఇట్. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా బయోడైవర్సిటీ టాపిక్ని చదవండి. ఓకే, సో వెస్టర్న్ ఘాట్స్ సిగ్నిఫికెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈస్టర్న్ ఘాట్స్ గురించి కూడా కొన్నిసార్లు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు హిమాలయన్ ఈకోసిస్టమ్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సమ్ టైమ్స్ అండమాన్ అండ్ నికోబార్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా మీకు అడుగుతూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసినట్టయితే సో వీటిల్లోంచి క్వశ్చన్ అనేది ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడమ్మా. దెర్ ఇస్ అ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్ కాల్డ్ సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్. సో మనకి ఇన్స్టిట్యూట్ వారు దే రీసెంట్లీ లాంచ్డ్ ఏ కాంప్రహెన్సివ్ ఎస్ఐ ప్రోగ్రామ్. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా మనం ఎస్ఐ ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్లోకి వెళ్ళినట్టయితే దాదాపుగా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా 25 ఇంపార్టెంట్ థీమ్స్ని కూడా మనం కవర్ చేస్తాము. సో ఎంటైర్ సిలబస్ విల్ బీ కవర్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ 25 థీమ్స్. దాంతోపాటు సాయిరామ్ సార్ ఎక్స్క్లూజివ్గా మీకు ఎస్ఐని ఎట్లా జనరేట్ చేయాలి, బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ని ఎట్లా వాడాలి, సో అద్భుతమైనటువంటి కంటెంట్ని మనం ఇక్కడ ఎట్లా జనరేట్ చేయాలి అనేటువంటి ఇంపార్టెంట్ విషయాలన్నిటి మీద కూడా సో సాయిరామ్ సార్ గైడెన్స్లో ప్రోగ్రామ్ అనేది మీకు ముందుకుంటుందమ్మా. సో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఖచ్చితంగా అన్ని బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ని, ఓకే, అదేవిధంగా ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలి, ఇంట్రడక్షన్ అనేది ఎట్లా ఇవ్వాలి, కన్క్లూజన్ ఎట్లా డిజైన్ చేయాలి, నెరేషన్ అనేది ఎట్లా ఉంటుంది, సో ఏ విధంగా మొత్తం ఆన్సర్ని మనం నెరేట్ చేయాలి, ఓకే, అదేవిధంగా ఎగ్జాంపుల్స్ మనం ఎట్లా ఇవ్వాలి, ఎస్పెషలీ వాల్యూ ఎడిషన్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో వాల్యూ ఎడిషన్ అనేది మనం యానోక్డోట్స్ ద్వారా, కోడ్స్ ద్వారా, డేటా ద్వారా, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ మనం ఇన్ డీటెయిల్గా ఈ యొక్క మెథడాలజీ ద్వారా ఒక స్టాండ్అవుట్ ఎస్ఐని మీకు రాయడానికి అయితే ఈ ప్రోగ్రామ్ అనేది 100% ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ఫాలో దిస్ ప్రోగ్రామ్. ఖచ్చితంగా ప్రోగ్రామ్ని ఫాలో చేయండి. సో క్లాసెస్ వర్ స్టార్టెడ్ ఆల్రెడీ ఫ్రమ్ 24 జూన్, 24 జూన్ నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ కింది కాంటాక్ట్ నెంబర్ని కాల్ చేయండి అమ్మా, సో దట్ యూ విల్ ఏబుల్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి దాదాపుగా 2,499 రూపాయలు, అంటే ₹1 తక్కువ 2,500 రూపాయలుగా ఉంది. సో ప్లీజ్ జాయిన్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. బికాజ్ ఏంటంటే ప్రతి ఎస్ఐ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో ఒక ఎస్ఐ మిస్ అయినా కూడా యూ విల్ బీ బిహైండ్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ పరీక్షల్లో ప్రతి ఒక్కరు కూడా యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ప్రోగ్రామ్లో జాయిన్ అయినట్టయితే మ్యాక్సిమం బెనిఫిట్ అనేది మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. సో నౌ లెట్ us స్టార్ట్ ద ఆన్సర్ డిస్కషన్. సో ఒకసారి ఆన్సర్ డిస్కషన్ మనం చూద్దాం. సో ఏ విధంగా ఆన్సర్ డిస్కషన్ అనేది ఉంటుందో. సో ఆన్సర్ షుడ్ బి స్టార్ట్ విత్ ఏ ప్రాపర్ ఇంట్రడక్షన్. సో ఇక్కడ మనకి థీమ్ ఏంటమ్మా, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మనం ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో briefly elaborate about the Western Ghats. So Western Ghats are the, as I told you, it is the one of the 4 biodiversity hotspots in the region. Okay, especially India lo mana తీసుకున్నట్టయితే so it is the one of the 4 major hotspots of India. So first one is the entire Himalayan region. సో మొత్తం హిమాలయన్ రీజియన్ మనం ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్ కింద వర్ణించాము. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఆన్ ద ఎర్త్. Second one is the Indo-Burma, that is coming the entire northeast region. So మొత్తం నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కవర్ అవుతాయి ఇన్ ద ఇండో-బర్మా హాట్స్పాట్. థర్డ్ హాట్స్పాట్ ఈస్ ద వెస్టర్న్ ఘాట్స్. సో
సో మూడోది మనకి పశ్చిమ కనుమలమ, దట్ ఈస్ ద వెస్టర్న్ ఘాట్స్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ద సండా ల్యాండ్. సో సండా ల్యాండ్ ఎస్పెషల్లీ అండమాన్ అండ్ నికోబార్ మనకి, అండమాన్ అండ్ నికోబార్ అండ్ ద ఐలాండ్స్ ఆఫ్ ఇండోనేషియా విల్ కమ్స్ అండర్ ద సండా ల్యాండ్. ఓకే, సో ఈ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేవి మన ఇండియాలో ఉండడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఈస్ ద వెస్టర్న్ ఘాట్స్. ఓకే, అండ్ దిస్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికల్ రీజియన్స్ ఫర్ ద కన్జర్వేషన్. ఎందుకంటే మొత్తం బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంతా కూడా ఒక వైవిధ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఎండమిసిటీ అంటే ఏంటమ్మా, సో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో మరెక్కడా కూడా ప్రపంచంలో కనిపించినటువంటి స్పీషీస్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. సో దిస్ రీజన్ ఈజ్ వెరీ వెరీ యూనిక్ ఫర్ ద ఎండమిజం. సో ఈ ప్రాంతంలోనే మనకి చాలా అరుదైనటువంటి రకాలైనటువంటి వృక్షాలు కానివ్వండి, ఓకే, లేదంటే జీవజాతులు ఉన్నటువంటి యానిమల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వైవిధ్యంగా మనకు కనబడతాయి. సో అప్రాక్సిమేట్లీ ఇఫ్ యూ టేక్ ద డేటా 30% ఆఫ్ ఇండియాస్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి వెస్టర్న్ ఘాట్స్లోనే ఉన్నాయి. దట్ ఈస్ ద హోమ్ ఆఫ్ 30% ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇన్ ద ఇండియా ఎంటైర్లీ. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద 50% ఆఫ్ టోటల్ ఆంఫీబియన్స్. ఓకే, సో ఉభయచరాలు ఎంత దాదాపుగా 50% ఉభయచరాలని మనకి వెస్టర్న్ ఘాట్స్లోనే కనిపిస్తున్నాయి. దాంతోపాటు 14% ఆఫ్ ద మ్యామల్స్ ఎస్పెషలీ కాల్ దట్ ద వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ని ఆవాసంగా చేసుకొని, హ్యాబిటెట్గా చేసుకొని ఇక్కడ ఉండడం అయితే జరుగుతున్నాయి. సో దీంతోపాటు చాలా మనకి ఎండేంజర్డ్ యానిమల్స్ లైక్ నీలగిరి తార్ కానివ్వండి, లైన్ టైల్ మకాక్ కానివ్వండి, మలబార్ సివెట్ క్యాట్ కానివ్వండి, గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ కానివ్వండి, ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ప్రత్యేకంగా వెస్టర్న్ ఘాట్స్లో మాత్రమే కనిపించేటువంటి అరుదైన జీవజాతుల కింద మనం చెప్పబడతాము. దట్స్ వై ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. సో ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి బేసిక్ ఇంట్రడక్షన్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో మీకు అందరికి అర్థమైంది అనుకున్నాను. సో ఆల్వేస్ బీ ప్రిసైజ్ వెన్ యు ఆర్ రైటింగ్ ద ఇంట్రడక్షన్. టు ద పాయింట్ ట్రైన్ రాయండి ఎప్పుడు కూడా. సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగానే దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షనే మీరు ఖచ్చితంగా కీవర్డ్ని తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఇంట్రడక్షన్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 3 లైన్స్. ఓకే, 3 లైన్స్ కంటే ఎక్కువ రాయొద్దు. నాట్ మోర్ దెన్ 30 వర్డ్స్, 30 పదాల మించి కూడా మీరు రాయొద్దు. దట్ ఈస్ ద మ్యాండేటరీ క్లాస్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దీన్ని ఫాలో చేసుకోండి. ఓకే, సో నౌ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో లెట్ us see about the significance of the Western Ghats in conservation. Okay, so మన క్వశ్చన్ ఏమి అడిగారా? సో దే ఆర్ ఆస్కింగ్ assess the significance of Western Ghats in the biodiversity conservation in India. సో వెస్టర్న్ ఘాట్స్ ఒక ఇంపార్టెన్స్ని మనం చూద్దాం. సో వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ హోల్డింగ్ ఏ వెరీ వెరీ వైటల్ అండ్ రోల్ ఇన్ హోల్డింగ్ ద ఇండియాస్ బయోడైవర్సిటీ. సో ఇండియాలో ఉన్నటువంటి జీవ వైరుధ్యానికి కన్జర్వ్ చేయడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ స్ట్రాంగెస్ట్ హోల్డ్ కింద ఇది మనకు కనబడుతుంది. సో ఎందుకు ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్కి ఇంత ప్రత్యేకత అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ బికాస్ ఆఫ్ ద ఎండమిక్ స్పీషీస్. నేను చెప్పాను కదమ్మా. సో ఇక్కడ ఉన్నటువంటి ఎండమిక్ స్పీషీస్ అంటే ఏంటి? ఎండమిక్ మీన్స్ లోకలైజ్డ్ స్పీషీస్. సో ఈ స్పీషీస్ అనేవి ఇక్కడ మాత్రమే కనబడతాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో పాండాస్ అనగానే మీకు చైనా పేరు గుర్తొస్తుంది. ఓకే, అదేవిధంగా కంగారూ పేరు చెప్పాను అనుకోండి, మీకు ఆస్ట్రేలియా గుర్తు రావాలి. పెంగ్విన్స్ చెప్పాను అనుకోండి, మీకు అంటార్క్టికా, ఆర్కిటిక్ గుర్తు రావాలి. సో ఇట్లా ఆ ప్రాంతంలోనే కనిపించేటువంటి యానిమల్స్ అంటే ఇవి మరెక్కడా కూడా కనబడవు. సో దే విల్ బి ఓన్లీ సీన్ ఇన్ ద పర్టికులర్ ఏరియా. సో అట్లాంటి వాటిని మనం అంటాం ఎండమిక్ స్పీషీస్ అంటాం. సో దిస్ వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ ఏ హ్యాబిటాట్ ఫర్ ద ఎండమిక్ స్పీషీస్. ఓకే, సో మొత్తం ఎండమిక్ స్పీషీస్ అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఈ ప్రాంతంలో మనకి కాపాడుకుంటూ వెస్టర్న్ ఘాట్స్ రావడం జరుగుతుంది. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎండమిక్ స్పీషీస్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ క్రిటికల్ ఇన్ కన్జర్వేషన్. సో ఇక మొత్తం ప్రాంతాన్ని మనం ఖచ్చితంగా కన్జర్వ్ చేయాలి. హ్యాబిటాట్ లాస్ని ఎక్కడా కాకుండా, సో ఎప్పుడైతే హ్యాబిటాట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా వాటి యొక్క రెసిడెన్షియల్ ప్లేస్ అనేది పోతుంది. సో మొత్తం అక్కడ ఉన్నటువంటి లైన్ టైల్డ్ మకాక్ కానివ్వండి, నీలగిరి తార్ కానివ్వండి, ఓకే, సో అదేవిధంగా మలబార్ సివెట్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీస్ ఉన్నాయి కొన్నిట్లో. ఓకే, సో మోస్ట్లీ దే విల్ బి ఇన్ ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఆర్ ఎండేంజర్డ్ కేటగిరీ. సో ఇట్లాంటి వాటిని మనం ఇట్లాంటి అరుదైన యూనిక్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంతరించిపోకుండా ఖచ్చితంగా కాపాడుకునేటువంటి బాధ్యత మన మీదే ఉంది. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు కన్జర్వ్ ద వెస్టర్న్ ఘాట్స్. సో మొత్తం వెస్టర్న్ ఘాట్స్ అంతటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకున్నట్టయితే వీ కెన్ ఏబుల్ టు సేవ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎండమిక్ స్పీషీస్. సో బికాస్ వెస్టర్న్ ఘాట్స్ ఈస్ ద హాట్ స్పాట్ ఆఫ్ ఆల్ దిస్ ఎండమిక్ స్పీషీస్. అర్థమవుతుందమ్మా? సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ ద వాటర్ షెడ్ ప్రొడక్షన్. సో
Western Ghats is actually home of many rivers. Okay, so Western Ghats serves as a source of numerous rivers, including the Godavari, Krishna, Kaveri. So all these east flowing rivers ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిని ఇవన్నీ కూడా జన్మస్థలాలు ఎక్కడ ఉన్నాయమ్మా సో మోస్ట్లీ దే విల్ బి కన్ఫైన్డ్ ఇన్ ద Western Ghats area. So Western Ghats area is actually having the watershed region. So watershed region అంటే ఏంటమ్మా ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ వాటర్ డివైడ్ బిట్వీన్ ద ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే తూర్పు వైపు ప్రయాణించేటువంటి నదులకి పశ్చిమ వైపు ప్రయాణించేటువంటి నదులకి మధ్య ఒక బ్యారియర్గా ఇది కనబడుతుంది. సో దీన్ని ఏమంటాం వాటర్ షెడ్ ప్రొడక్షన్ అంటాము. సో రెండు సైడ్ కూడా మనకి ఇటు సైడ్ నర్మదా తప్పి తీసుకున్నట్టయితే దేవర్ ద వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ వేర్ యాజ్ ద గోదావరి, కృష్ణ, కావేరి విచ్ ఆర్ ద ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ వేర్ బోర్న్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్ రీజియన్స్. ఓకే, సో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి అగ్రికల్చర్కి, డ్రింకింగ్ వాటర్కి, సో వేరే విధమైనటువంటి హ్యూమన్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా చాలా పెద్ద మొత్తంలో మనకు ఉపయోగపడుతుంది. సో కన్జర్వేషన్ ఆఫ్ దిస్ వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఖచ్చితంగా వెస్టర్న్ ఘాట్స్ మనం కన్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా వీ కెన్ ఏబుల్ టు సేఫ్ గార్డ్ సో మెనీ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ వాటర్ కానివ్వండి, సాయిల్ కానివ్వండి. ఓకే, సో అదేవిధంగా దిస్ ఏరియా ఈస్ హ్యావింగ్ సో మెనీ మెడిసినల్ ప్లాంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం సేవ్ చేసుకోగలుగుతాం. అర్థమైందా? సో ఇట్ ఈస్ ద అట్మోస్ట్ డ్యూటీ ఆఫ్ అవర్ కంట్రీ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ హాట్స్పాట్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఓకే, సో వెస్టర్న్ ఘాట్స్ని మనం ఖచ్చితంగా కాపాడుకున్నట్టయితే సో వాటర్ సోర్సెస్ని మనం జాగ్రత్తగా ఒడిచిపట్టుకోవచ్చు. దాంతోపాటు రేపన్న రోజు వాటర్ స్కేర్సిటీ రాకుండా మనం ప్రివెంట్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి ఏర్పడుతుంది. ఓకేనా, దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్. Coming to the third one, that is the climate regulation. So Western Ghats also play a huge role in the regulation of climate change. So climate change regulation కూడా చాలా ముఖ్యమైనటువంటి భూమికని ఇది పోషిస్తుంది. So Western Ghats receives a very huge rainfall. Okay, almost all greater than 200 centimeters of rainfall ని చూస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ మనం తీసుకున్నట్టయితే సో ఫారెస్ట్ విల్ బి మోస్ట్లీ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేది కనబడుతుంది. అర్థమవుతుందా? సో దిస్ ఏరియా ఇస్ ఎంటైర్లీ హ్యావింగ్ ఎ థిక్ ఫారెస్ట్ ఇన్ ద ఇండియా. సో ఇండియాలో ఉన్నటువంటి థిక్కెస్ట్ ఫారెస్ట్ మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో కనబడుతూ ఉంటాయి. ఓకే, రైన్ఫాల్ ఈజ్ ఆల్సో వెరీ హై. సో దీనివల్ల ఏమవుతుందమ్మా సో రైన్ ఫారెస్ట్ యాక్ట్స్ యాజ్ ఎ సింక్స్ ఆఫ్ CO2. సో మొత్తం ఈ ప్రాంతంలో దట్టమైనటువంటి అడవి ప్రాంతం ఉండడం వల్ల సో మోస్ట్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా ఈ చెట్లు తీసుకోవడం వల్ల దీన్ని మనం ఎట్లా చూడొచ్చమ్మా సో ఇట్ ఈస్ సీన్ యాజ్ ఏ అబ్జర్వర్ ఆఫ్ CO2, సింక్స్ ఆఫ్ CO2 కింద చెప్తాము. అదేవిధంగా ఇట్ ఈస్ రిలీజింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. చాలా పెద్ద మొత్తంలో ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఈ విధంగా క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ని క్లైమేట్ చేంజ్ యొక్క కార్బన్ సెక్వెస్ట్రేషన్ చేస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ వ్యక్తపరచాలి. సో ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ క్లైమేట్ రెగ్యులేటర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ ఏ కార్బన్ సెక్వెస్ట్రేషన్. ఓకే, సో ఈ విధంగా మనం క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ని మనం మిటిగేట్ చేసేటువంటి అవకాశాన్ని వెస్టర్న్ ఘాట్స్ మనకి కల్పిస్తుంది. ఓకే, దట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వీ డిస్కస్డ్ హియర్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, దట్ ఈస్ ద కల్చరల్ సిగ్నిఫికెన్స్. సో వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో మనకి చాలా రకాలైనటువంటి ఇండిజినస్ ట్రైబ్స్ ఉన్నారు, లోకల్ పీపుల్ ఉన్నారు, అదేవిధంగా ఫారెస్ట్ రుడ్లర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలోనే మనకి నివసించడం జరుగుతుందమ్మా. సో వీళ్ళ లైఫ్స్ కానివ్వండి, కల్చర్స్ కానివ్వండి, దే విల్ బి వెరీ మచ్ ఇంట్రికేట్లీ లింక్డ్ విత్ ద ఫారెస్ట్. ఓకే, మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కల గురించి కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో సో దట్ వాజ్ ఇంట్రికేట్లీ బ్లెండ్ విత్ దట్. సో అక్కడ ఉన్నటువంటి తెగలు ఏవైతే ఉన్నారో సో వాళ్ళకి వెస్టర్న్ ఘాట్స్కి మధ్య విడదీయలేనటువంటి అనుబంధం మనం చూస్తాము. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద రీజియన్స్ బయోడైవర్సిటీ. అక్కడ ఉన్నటువంటి మొక్కలు వాళ్ళకి తెలుసు, ఏ మొక్కలు ఎక్కడి నుంచి ఉన్నాయి, సో అవి ఎలా పెరుగుతాయి, ఓకే, సో ఇక్కడ ఏ జంతువులు ఉంటాయి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ నాలెడ్జ్ అనేది వాళ్ళు కలిగి ఉంటారు. సో దే నో ద రీజియన్ అండ్ దే విల్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ద రీజియన్ ఇన్ ఏ వెల్ మేనర్. చాలా అద్భుతంగా ఆ రీజియన్ యొక్క బయోడైవర్సిటీని కొన్ని లక్షల సంవత్సరాల కొద్దీ ఈ యొక్క ఇండిజినస్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. ఓకే, సో కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ క్రూషియల్. సో అక్కడ ఎవరైతే కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం జాగ్రత్తగా చూసినట్టయితే వీ కెన్ ఏబుల్ టు మెయింటైన్ ద కల్చరల్ హెరిటేజ్ని మనం మెయింటైన్ చేయగలుగుతాము. దాంతోపాటు మొత్తం బయోడైవర్సిటీని కూడా మనం కన్జర్వ్ చేసేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఏర్పడుతుంది. సో ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్ హియర్. సో దెర్ ఈస్ ఎ ట్రైబ్ కాల్డ్ సోలిగా ట్రైబ్. సో ఇక సోలిగా ట్రైబ్ అనేది దిస్ ఈస్ అ ట్రైబ్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. సో ఎస్పెషలీ కర్ణాటక ప్రాంతంలో మనకి ఈ సోలిగా ట్రైబ్ అనేది కనబడుతుందమ్మా. సో దీస్ సోలిగాస్ ఆర్ ఎస్పెషలీ దే వేర్ సక్సెస్ఫుల్లీ లివింగ్ ఇన్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎస్పెషలీ మనకి టైగర్స్తో పాటు, ఎలిఫెంట్స్తో పాటు కొన్ని సెంచరీస్ నుంచి వీళ్ళు కలిసి సహజీవనం చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఎస్పెషలీ హెల్పింగ్ ఇన్ మెయింటైనింగ్ ద కల్చరల్ హెరిటేజ్ బిట్వీన్ ద
ఫారెస్ట్ యానిమల్స్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్స్. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి ఇండిజినస్ ట్రైబ్స్కి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైల్డ్ యానిమల్స్కి మధ్య అవినాభావ సంబంధాన్ని ఈ యొక్క ఇంట్రికేట్ రిలేషన్స్ ఆఫ్ సోలిగాస్ అనేది మనకి తెలియజేస్తుంది. ఒక కేస్ స్టడీ కింద కూడా దీన్ని తీసుకోవచ్చు. ఓకే, సో దెర్ ఇస్ ఎ యూనిక్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇండిజినస్ ట్రైబ్స్ విత్ ద టైగర్స్ ఇన్ ద కర్ణాటక రీజన్, దే వర్ కాల్డ్ యాజ్ ద సోలిగాస్. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు జాగ్రత్తగా మెన్షన్ చేసినట్టయితే సో మంచి మార్క్స్ అనేది మీరు సాధించేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. ఓకేనా? సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్ ఇన్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ని ఏ విధంగా మనం కన్జర్వ్ చేస్తున్నాము, ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ని కూడా మనం ప్రొవైడ్ చేద్దాం. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ హోల్డింగ్ ఏ న్యూమరస్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ రీజన్. మొత్తం పశ్చిమ కనులంతా కూడా జాగ్రత్తగా మనం ప్రిజర్వ్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీని మనం ప్రిజర్వ్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ని ప్రిజర్వ్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి మెడిసినల్ ప్లాంట్స్ ప్రిజర్వ్ చేయడానికి, రీసోర్సెస్ని ప్రిజర్వ్ చేయడానికి మనం చాలా పెద్ద మొత్తంలో పనులు అయితే చేయడం జరుగుతుంది. సో అవేంటో మనం చూద్దాం. సో న్యూమరస్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఆర్ అండర్ వే ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ టు ప్రిజర్వ్ ఇట్స్ బయోడైవర్సిటీ. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఈస్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ పార్క్. సో వీటిని ఏమంటామా, ప్రొటెక్టెడ్ ఏరియాస్ కింద చెప్తాము. సో దీస్ ఆర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ డిజైన్ టు ప్రొటెక్ట్ ద ఇంపార్టెంట్ స్పీషీస్ లైక్ లయన్స్ కానివ్వండి, టైగర్స్ కానివ్వండి, లేదా డియర్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో సో వాటినన్నింటినీ కూడా మనం ప్రిజర్వ్ చేయడానికి వీ మేడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ పార్క్స్. ఓకే, సో సెవరల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్ రీజన్. సో అక్రాస్ దిస్ పర్టికులర్ వెస్టర్న్ ఘాట్స్ వీ హ్యావ్ 2 బయోస్పియర్ రిజర్వ్స్. సో 2 బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి మనకు ఉన్నాయి. వాటితో పాటు వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ 13 నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. దీంతో పాటు there are so many wildlife sanctuaries also established in the Western Ghat region. So all these are saying that so we are keeping lot of efforts to preserve the entire biodiversity of the Western Ghat region. మొత్తం వెస్టర్న్ ఘాట్ రీజన్ యొక్క బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేయడానికి మనం దాదాపుగా గవర్నమెంట్ తరపు నుంచి సో మెనీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అయితే మనం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, కన్జర్వేషన్ ఆఫ్ ఎండమిక్ స్పీషీస్. సో చాలా పెద్ద మొత్తంలో మనం ఇక్కడ ఎండమిక్ స్పీషీస్ అనేది చూస్తున్నాము. సో వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ ది హాట్ స్పాట్ ఆఫ్ ద ఎండమిక్ స్పీషీస్ లైక్ మలబార్ సివెట్, నీలగిరి తార్. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ ప్రాంతంలోనే కనబడుతూ ఉంటాయి కాబట్టి సో వాటిని రక్షించేటువంటి బాధ్యత మన మీద ఉంది. సో ఆర్గనైజేషన్ లైక్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సో ఈ యొక్క WII సహకారంతో మనం ఏం చేస్తున్నామో సో వీఆర్ వర్కింగ్ టు కన్జర్వ్ ద ఎండమిక్ స్పీషీస్ లైక్ లైన్ టైల్డ్ మకాక్, నీలగిరి తార్. ఓకే, అదేవిధంగా గ్రేట్ ఇండియన్ హార్న్బిల్, మలబార్ సివెట్, వీటినన్నింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా మనం కన్జర్వ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద కమ్యూనిటీ బేస్డ్ కన్జర్వేషన్. సో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో పాటు మనం కొలాబరేట్ అయ్యి డెసిషన్ మేకింగ్ అథారిటీలో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టయితే సో దీనివల్ల ఏమవుతుందమ్మా, స్టేక్ హోల్డర్ ప్రాసెస్ అనేది ఫర్దర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అకౌంటబిలిటీ పెరుగుతుంది. దాంతోపాటు ఈ లోకల్ ఇండిజినస్ ట్రైబ్స్ దగ్గర మనకి ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది చాలా వరకు ప్రిజర్వ్ చేసి ఉంటారు, వాటికి కూడా మనం యాక్సెస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆర్గనైజేషన్ సచ్ యాజ్ కీ స్టోన్ ఫౌండేషన్ ఏదైతే ఉందో సో దిస్ ఫౌండేషన్ ఈజ్ వెరీ మచ్ క్రిటికల్లీ ఇన్వాల్వింగ్ ఇన్ ద కమ్యూనిటీ బేస్డ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. సో మొత్తం అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ అందరినీ కూడా సో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఐక్యం చేసి యూనిఫై చేసి సో అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్తో మనం వర్క్ చేయడం వల్ల ఏమవుతుందో ఆ రీజన్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేటువంటి అంశాల మీద మనకి నాలెడ్జ్ పెరుగుతుంది. అదేవిధంగా ట్రెడిషనల్ నాలెడ్జ్ కూడా మనం గెయిన్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి లభిస్తుంది. సో ఇట్స్ ఏ విన్-విన్ సిచ్యువేషన్ ఫర్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద లోకల్ పీపుల్. సో కమింగ్ టు ద లాస్ట్ పాయింట్, సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో గవర్నమెంట్ ఏం చేసింది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. 2012లో సో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, దిస్ ఈస్ ద హైయెస్ట్ బాడీ రిగార్డింగ్ ద ఎన్వైర్న్మెంట్, క్లైమేట్ చేంజ్ యాజ్ వెల్ యాజ్ ద ఫారెస్ట్. సో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ వాళ్ళు ఏం చేశారమ్మా, సో దే డిక్లేర్డ్ వెస్టర్న్ ఘాట్స్ యాజ్ ఏ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా. సో ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా అంటే ఇక్కడ ఎవరో కూడా ఎక్కువగా మనకి సంచరించకూడదు. సో వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ ఏ ప్రాంతంలో కూడా మనం లోకల్ పీపుల్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నేటివ్ స్పీషీస్ కానివ్వండి, వాటిని కూడా డిస్టర్బ్ చేయకూడదు. సో ఒక సెన్సిటివ్ రీజన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా సో దే ఎస్టాబ్లిష్డ్ వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానల్, ఒక ప్యానల్ కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏ విధమైనటువంటి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది,
ఓకే, సో దాంతోపాటు ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, గవర్నమెంట్కి డెవలప్మెంటల్ యాక్టివిటీతో పాటు ఓకే, సో అదేవిధంగా ఎకలాజికల్ ప్రిజర్వేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని మీద కూడా ఇక్కడ కమిటీలు వేయడం జరిగింది. లైక్ గాడ్గిల్ కమిటీ కానివ్వండి, కస్తూరి రంగన్ కమిటీలు కానివ్వండి. సో ఆల్ దీస్ కమిటీస్ ఆర్ ఎస్పెషలీ మేడ్ టు స్టడీ ద వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్టెన్సివ్లీ. చాలా ఇన్ డీటెయిల్గా వెస్టర్న్ ఘాట్స్ చదవడానికి కమిటీలు అయితే వేయడం జరిగిందమ్మా. ఓకే, సో దాంతోపాటు దిస్ వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానల్ రిపోర్ట్ సజెస్టెడ్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ న్యూ ప్రొటెక్ట్ ఏరియాస్. కొన్ని ప్రాంతాల్లో మనం కొత్తగా ప్రొటెక్ట్ ఏరియాస్ అంటే ఏంటమ్మా, నేషనల్ పార్క్స్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మనం క్రియేట్ చేసినట్లయితే ఇప్పటి వరకు డిగ్రేడ్ అయినటువంటి హ్యాబిటాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రెజ్యూనేట్ చేసుకునేటువంటి అవకాశం మనకు దక్కుతుంది అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ డ్యామేజ్డ్ హ్యాబిటాట్స్ ఏవైతే ఉన్నాయో, రెసిడెన్షియల్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనం రెజ్యూనేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం సస్టైనబుల్ టూరిజంని కూడా డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటి రిపోర్ట్స్ని అయితే ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ ఎకలాజికల్ ప్యానల్ కమిటీ అయితే ఇవ్వడం జరిగిందమ్మా. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. అదేవిధంగా ఇక్కడ యునెస్కో వారి తరపు నుంచి కూడా మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్లో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ ద్వారా 2 బయోస్పియర్ రిజర్వ్స్ని ఇక్కడ మనం తీసుకురావడం కూడా జరిగింది. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద వెస్టర్న్ ఘాట్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో నౌ లెట్ అస్ కంక్లూడ్ ద టాపిక్ని మనం కంక్లూడ్ చేసుకుందాం. ఓకే, సో కన్క్లూజన్ మనం జాగ్రత్తగా చూసినట్టయితే, సో వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ హ్యావింగ్ ఏ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద ఇండియాస్ బయోడైవర్సిటీ. సో ఇండియా యొక్క బయోడైవర్సిటీని కన్సర్వ్ చేయడంలో వెస్టర్న్ ఘాట్స్ అనేవి అతి కీలకమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి భూమికను పోషించడం జరుగుతుంది. దాంతోపాటు సో వీ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, సో ఎస్పెషలీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానివ్వండి, సో ఒక మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ ద్వారా మొత్తం ఈ యొక్క రీజియన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. లైక్ గవర్నమెంట్ సైడ్ కానివ్వండి, లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కానివ్వండి, దాంతోపాటు ఇండిజినస్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం చేర్చుకుంటూ ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కొలాబరేషన్లో మొత్తం అంతా ఏరియాని సో ఎకలాజికల్గా, సోషల్గా, అదేవిధంగా కల్చరల్గా మనం ఇంటిగ్రిటీతో చేసినట్టయితే ఓకే, సో ఒక మిలియో ఆఫ్ కల్చరల్, సోషల్ అండ్ ఎకలాజికల్ ఆస్పెక్ట్స్ మనకి ఇక్కడ క్రియేట్ అయినట్టయితే సో దాని ద్వారా ఏమవుతుందమ్మా, సో అవర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ట్యాక్లింగ్ ద క్లైమేట్ చేంజ్. ఖచ్చితంగా క్లైమేట్ చేంజ్ని మనం ట్యాకిల్ చేయొచ్చు. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని మనం మెయింటైన్ చేసుకోగలుగుతాము. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో హ్యాబిటాట్ డిగ్రేడేషన్ తగ్గుతుంది. ఓకే, సో ఎండేంజర్డ్ యానిమల్స్ యొక్క సంఖ్య తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందమ్మా, సో వీ విల్ ఏబుల్ టు సీ అవర్ స్పీషీస్ ఇన్ ద లాంగ్ టర్మ్. ఖచ్చితంగా చాలా ఎక్కువ కాలం పాటు మన స్పీషీస్ అనేవి అంతరించకుండా మనం కాపాడుకునేటువంటి అవకాశం మనకు దక్కుతుంది. ఓకేనా, సో అండ్ ఆల్సో వీ హ్యావ్ టు రెడ్యూస్ ద ఆంథ్రోపాలజికల్ యాక్టివిటీస్ లైక్ డిఫారెస్టేషన్ కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, వీటిని కూడా మనం నలిఫై చేసుకోవాలి. సో ఏ కొలాబరేటివ్ అప్రోచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పాను కదమ్మా, సో గవర్నమెంట్ కానివ్వండి, సివిల్ సొసైటీస్ కానివ్వండి, లోకల్ కమ్యూనిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా మనకు ముందుకు వెళ్ళినట్టయితే ఓకే, ఖచ్చితంగా సో అద్భుతంగా మనం వెస్టర్న్ ఘాట్స్ యొక్క న్యాచురల్ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆప్టిమల్గా యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో రేపన్న రోజు యొక్క రిసోర్స్ అనేవి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఉపయోగపడేటువంటి అవకాశాన్ని కూడా మనం కల్పించిన వాళ్ళు అవుతాము. దట్ విల్ బి గ్రేట్ అసెట్ టు ద నేషన్. ఓకే, సో ఖచ్చితంగా వెస్టర్న్ ఘాట్స్ అనేవి మన ప్రైడ్ ఆఫ్ ద నేషన్ కింద చెప్పొచ్చు. బికాస్ ఇట్ ఈస్ హోల్డింగ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ biodiversity and it is utmost duty of the citizens, government as well as all the stakeholders to protect this kind of wonderful ecological sensitive region called Western Ghats. Okay, so ఈ విధంగా 3 to 4 lines అంటే ఏంటమ్మా 30 words మించి మీరు ఎక్కడా కూడా కన్క్లూషన్ ఇవ్వద్దు. సో కన్క్లూషన్ షుడ్ బి ఆల్వేస్ ప్రామిసింగ్, ప్రాస్పెక్టివ్ అండ్ ఇట్ ఏబుల్ టు గివ్ ఏ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ ద ఎగ్జామినర్. ఖచ్చితంగా ఈ 3 పాయింట్స్ని మీరు గుర్తుంచుకొని కన్క్లూషన్స్ని అయితే ఫ్రేమ్ చేయండి అమ్మా. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ రిగార్డింగ్ ద క్వశ్చన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ యూస్ ద కామెంట్ సెక్షన్. మన కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్టయితే సో వితిన్ 24 hours ఆఫ్ టైమ్ ఐ విల్ దేర్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, మీ ఏ డౌట్ ఉన్నా కూడా అడగండి. సో 24 గంటల్లో ఆ డౌట్ని క్లియర్ చేసేటువంటి బాధ్యత నాది. ఓకే, సో దెర్ ఈస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫర్ యూ అమ్మా. సో అవర్ ఇన్స్టిట్యూట్ సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్ వారు సో వీఆర్ కమింగ్ విత్ ఏ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు దిస్ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ యాజ్ ద మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా దాదాపుగా మనం ఆల్మోస్ట్ ఆల్ 500 క్వశ్చన్స్ అని ఇక్కడ మెన్షన్ చేసినప్పటికీ కూడా 700+ క్వశ్చన్స్ని అయితే మేము ప్రొవైడ్ చేసాము ఆల్మోస్ట్. ఓకే, సో ఫర్దర్గా కూడా వీఆర్ ప్లానింగ్ టు ప్రొవైడ్ 300 క్వశ్చన్స్ టు యూ. ఓకే, దాదాపుగా 1000 క్వశ్చన్స్ని మీకు ప్రొవైడ్ చేసేటువంటి ఆలోచన అయితే మేము చేస్తున్నాము. ఓకే, ప్రతి ఒక్క టాపిక్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా
ఈ ప్రోగ్రాంలో డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. సో ఏదైతే పాసిబుల్ క్వశ్చన్ ఉంటుందో సో వాటినన్నిటిని తీసుకొని ప్రతి కీవర్డ్ని కూడా మనం క్వశ్చన్గా మలిచి ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ కానివ్వండి, కన్క్లూషన్స్ కానివ్వండి, ఈచ్ టాపిక్కి కూడా మీకు ప్రొవైడ్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ కింద ఈ యొక్క మెయిన్స్ వే రైట్ వే అనేది ఉండబోతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే కింది కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సో ఫీజు వచ్చేసి మనకి 7,999 రూపాయలు మాత్రమే. ఓకే, సో ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ పింగ్ ద నంబర్. సో ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. సో దే విల్ రిప్లై యూ అండ్ యూ కెన్ జాయిన్ దమ్ ఈజీలీ. ఓకేనా, రైట్. అండ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. సో చాలామంది స్టూడెంట్స్ మోస్ట్ అవైటెడ్గా అడుగుతున్నారు, సో ఎప్పుడు టెస్ట్ సిరీస్ అని. సో టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని కూడా మనం సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో ద నేమ్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్ ఈజ్ విజేత. సో ఈ విజేత ప్రోగ్రామ్ ద్వారా మనం దాదాపుగా 70 డైలీ టెస్ట్ని మీకు అందించడం జరుగుతుంది. దాంతోపాటు 13 సెక్షనల్ టెస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఫైనల్లీ మనం 7 ఫుల్ లెంగ్త్ టెస్ట్ సిరీస్ ద్వారా ప్రోగ్రామ్ అయితే ఎండ్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఇక్కడ 90 టెస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, అండ్ ప్రతిరోజు కూడా మనం క్వశ్చన్స్ అనేవి మీకు ఎగ్జామ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ ద టెస్ట్ సో మీరు ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసిన తర్వాత వితిన్ 72 అవర్స్ అంటే ఏంటమ్మా 3 డేస్ టైంలోనే మీ కాపీని ఇన్ డీటెయిల్గా మన యొక్క ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవాల్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ దే విల్ గివ్ ఎ బెస్ట్ ఫీడ్బ్యాక్ ఫర్ యువర్ బెటర్మెంట్. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆన్సర్స్ మీ చేత రాయించడానికి ఒక బెస్ట్ ఫీడ్బ్యాక్ అనేది మన ఫ్యాకల్టీ ద్వారా మీకు అందుతుంది. అండ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ సెషన్స్. ఓకే, ప్రతి టెస్ట్ అవ్వగానే ఎక్స్ప్లెనేషన్ సెషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, దాంతోపాటు వీఆర్ ఆల్సో క్రియేటింగ్ ఏ మోడల్ ఆన్సర్స్. ప్రతి క్వశ్చన్కి కూడా మనం మోడల్ ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ సెక్షన్ టెస్ట్ కానివ్వండి, డైలీ టెస్ట్ కానివ్వండి, ఫుల్ లెంగ్త్ టెస్ట్ కానివ్వండి, ఏ టెస్ట్ అయినా సరే వీఆర్ కమింగ్ విత్ ఏ మోడల్ ఆన్సర్స్. సో దీని ద్వారా మీరు ఆన్సర్స్ ఎక్కడ మనకి అంటే మనం ఏ విధంగా రాస్తున్నాము, సో టీజీపీఎస్సీ ఆన్సర్స్ రాసినట్టే మనం రాస్తున్నామా, అదే లైన్స్లో ఆన్సర్ ఉంటుందా అనేటువంటి అంశాన్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో దట్ యూ కెన్ రెక్టిఫై యువర్ సెల్ఫ్. దాని తర్వాత మీరు మంచి ఆన్సర్స్ రాసేటువంటి అవకాశం అనేది మోడల్ ఆన్సర్స్ వల్ల మీకు లభిస్తుంది. దాంతోపాటు డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ కూడా మీరు వాచ్ చేయండి. ఓకే, అండ్ దేర్ విల్ బీ హ్యాండ్ హోల్డింగ్, పర్సనల్ మెంటర్షిప్ అండ్ ఆల్సో గైడెన్స్. ప్రతి ఒక్క స్టూడెంట్ని జాగ్రత్తగా మన ఫ్యాకల్టీ సో మీకు ఎక్కడ డౌట్ ఉన్నా ఎనీ టైమ్ యూ కెన్ కాల్ దమ్. ఓకే, సో దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆన్సర్స్ రాసే విధంగా మన ఫ్యాకల్టీ అనేది మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఎనీ టైమ్. అండ్ ఫైనల్లీ యూ కెన్ టాక్ టు సాయిరామ్ సార్ ఎట్ ఎనీ టైమ్. సో ఎనీ టైమ్ మీరు ఓకే, సో ఎస్పెషలీ ఎనీ టైమ్ అంటే నాట్ మోర్ దెన్ సో 10 PM తర్వాత రాత్రులు కాదమ్మా. ఓకే, సో ఎనీ టైమ్ మీన్స్ డ్యూరింగ్ ద వర్కింగ్ అవర్స్. సో వర్కింగ్ అవర్స్ టైంలో మీరు ఎప్పుడన్నా సరే సాయిరామ్ సార్ కాల్ చేసుకోవచ్చు. ఓకే, హీ విల్ ఏబుల్ టు టాక్ టు యూ ఆర్ యూ కెన్ కాల్ టు ద ఎనీ ఫ్యాకల్టీ. సో మీకు ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ ఉందనుకోండి, ఫ్యాకల్టీకి కూడా కాల్ చేసుకున్నటువంటి సౌలభ్యం మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా లభిస్తుంది. ఓకే, సో ఓన్లీ 25 సీరియస్ ఆస్పిరెంట్స్ విల్ బీ అలౌడ్ బికాస్ చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ అమ్మా. సో విజేత ప్రోగ్రామ్ అనేది సో ఓన్లీ 25 మెంబర్స్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ వీఆర్ గివింగ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ట్రైన్ ఫర్ దిస్ స్టూడెంట్స్. ఓకే, సో ఫీజు వచ్చేసి మనకి దాదాపుగా 12,999 రూపాయలు మాత్రమే. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రాంలో పాల్పంచుకోవాలనుకుంటే కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి. సో దట్ యూ విల్ ఏబుల్ టు గెట్ ద బెస్ట్ టెస్ట్ సిరీస్ ఇన్ ద ఎంటైర్ తెలుగు స్టేట్స్. ఓకే, దట్ ఈస్ ద విజేత ప్రోగ్రామ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రైట్. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ లిజన్ మీ పేషెంట్లీ. సో ఏదైనా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ యూజ్ ద కామెంట్ సెక్షన్. సో మళ్ళీ చెప్తున్నాను, కామెంట్ సెక్షన్లో మీరు యూజ్ చేయండి. విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్ యువర్ కామెంట్స్ విల్ బీ అడ్రస్డ్. దాంతోపాటు సో వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు డూ ద వీడియో. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము. ఖచ్చితంగా వీడియోని మీరు లైక్ చేయండి. ఓకే, అదేవిధంగా మన ఛానల్ ఏదైతే ఉందో సాయిరామ్ సమర్థ ఎడ్యుకేషన్, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్, ప్రతి ఒక్క అప్డేట్ అనేది కూడా మీకు అందేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ వీక్.